రైతు సోదరులకి గుడ్ న్యూస్. భారత వాతావరణ శాఖ వరల్డ్ వెదర్ ఆర్గనైజేషన్ కూడా ఒక రిపోర్ట్ తాజాగా రిలీజ్ చేశారు. ఈ ఏడాది ఒకవైపు ఎల్నినో తీవ్రంగా ప్రభావం చూపబోతా ఉందనే రిపోర్టులతో పాటుగా ఋతుపవనాలు ముందే రాబోతా ఉన్నాయి అనే సంకేతాలు కూడా వరల్డ్ వెదర్ రిపోర్ట్లో కూడా అదే సంకేతాలని విడుదల చేసింది. సహజంగా జూన్ ఫస్ట్ వీక్లో కేరళ తీరాన్ని ఋతుపవనాలు తాగుతూ ఉంటాయి. అయితే ఈ ఏడాది అండమాన్ నికోబార్ దీవులకి 18వ తేదీకే నైరుతి ఋతుపవనాలు చేరే అవకాశం ఉంది. అక్కడి నుంచి అండమాన్ నికోబార్ దీవుల్లో 25 నుంచి 30% అధికంగా వర్షపాతాలు నమోదు చేసే అవకాశం ఉంది అనే రిపోర్ట్ కూడా ఉంది. అక్కడి నుంచి దక్షిణ తమిళనాడులో కొద్దిగా అట్లా టచ్ చేసుకుంటూ కేరళలో ప్రవేశిస్తాయి. మే 25 నాటికే కేరళ తీరాన్ని నైరుతి ఋతుపవనాలు తాకే అవకాశాలు ఉంది అనే అంచనాలని భారత వాతావరణ శాఖ కూడా ధృవీకరించింది. స్కైమెట్ ప్రైవేట్ వాతావరణ సంస్థ కూడా ఇదే అంచనాలని అందజేస్తూ ఉంది. ఇక గత ఏడాది కూడా ముందస్తుగానే నైరుతి ఋతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయి. నైరుతి ఋతుపవన వర్షాలు గత ఏడాది భారతదేశంలో సగటు వర్షపాతాలు నమోదయ్యాయి. మంచి పంటలు పండాయి. ఈ ఏడాది అయితే మే చివరి వారం దాటగానే వర్షాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అయితే ఈ నైరుతి ఋతుపవనాలు అయితే ముందుగానే వస్తాయి, కానీ జూన్ మొదటి వారంలో మే చివరి వారంలో కొంతవరకు వర్షాలు నమోదై ఆ తర్వాత పెద్ద ఎత్తున డ్రై స్పెల్ వచ్చే అవకాశం ఉంది అనే అంచనాలు ఉన్నాయి. తీవ్రమైన వడగాలులు కూడా జూన్, జూలై, ఆగస్టులో వీసే అవకాశం ఉంది. 50 నుంచి 60 రోజుల పాటు డ్రై స్పెల్, అంటే ఒక చుక్క చినుకు కూడా లేకపోవడాన్ని డ్రై స్పెల్ అంటారు. అలాంటి పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంది. 21 రోజులు వర్షాకాలంలో కంటిన్యూస్గా వర్షాలు పడకపోతే అది డ్రై స్పెల్ అనొచ్చు. ఇంకా 40-50 రోజులు అంటే వేసిన పంటలు ఎండిపోతాయి, కొత్తగా పంటలు వేయడానికి కూడా అవకాశం ఉంది. అయితే నైరుతి ఋతుపవనాలు అయితే ముందస్తుగానే వస్తాయి అనే వాతావరణ శాఖ అంచనాలు నిజం కావాలని కోరుకుందాం. నైరుతి ఋతుపవనాలు మంచి వర్షాలు తీసుకురావాలి. ఇక ఎల్నినోకు సంబంధించి కేంద్ర గణాంక సంస్థ ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. భారత వాతావరణ శాఖ కూడా ధృవీకరించింది. ఆ వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.